ఓకే, ఇప్పటి వరకు ఏం చేసాము? ఇచ్చినటువంటి అన్లైక్ ఫ్రాక్షన్స్ని కూడాము. మరి ఇప్పుడు ఏం చేస్తాము? తీసివేస్తాము. కూడాలి అంటే ఎన్నైనా ఇవ్వచ్చు. 2 ఫ్రాక్షన్స్ ఇవ్వచ్చు, 4 ఫ్రాక్షన్స్ ఇవ్వచ్చు, 10 ఫ్రాక్షన్స్ ఇచ్చినా కానీ వీ కెన్ యాడ్ దెమ్. బట్ డిఫరెన్స్ కనుక్కోవాలి అంటే ఖచ్చితంగా తర్వాత డిఫరెన్స్ కనుక్కోవాలి అంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే వాటిల్లో ఏది పెద్దది ఏది చిన్నది అని తెలిసినప్పుడే అవి సంఖ్యలు కావచ్చు, భిన్నాలు కావచ్చు తీసివేయగలుగుతాము, లేదంటే చెయ్యలేము. మరి ఏది పెద్దది ఏది చిన్నది చెప్పాలి అంటే సంఖ్యల్లో కంపారిజన్ చేసుకొని ఈజీగా చెప్పేయగలుగుతాం. కానీ భిన్నాలలో చెప్పాలి అంటే అవి ఖచ్చితంగా లైక్ ఫ్రాక్షన్స్ అయి ఉండాలి. ఈ కండిషన్ పదే పదే చెప్తానే ఉన్నాను, గుర్తుపెట్టుకోవాలి. అన్లైక్ ఫ్రాక్షన్స్ అని లేదా లైక్ ఫ్రాక్షన్స్ భిన్నాలను కూడాలి అంటే ఫస్ట్ దే మస్ట్ బి ఇన్ ద లైక్ ఫ్రాక్షన్. అవి ఎలా ఉండాలి? ఉంటేనే మనము యాడ్ చేయగలుగుతాం లేదా తీసేయగలుగుతాం. ఓకే, మరి ఇప్పుడు మనకి ఇచ్చినటువంటి భిన్నాలు ఒకసారి చూడండి. 3/4, 1/5. వాట్ ఆర్ దీస్? These are unlike fractions. మరి అన్లైక్ ఫ్రాక్షన్స్ ని తీసేయగలుగుతామా? ఫస్ట్ వీటిలో ఏది పెద్దది అని తెలిస్తే కదా మనం పెద్ద దాంట్లో చిన్న తీసేస్తుంది. మరి ఏది పెద్దది ఏది చిన్నది అని చెప్పాలి అంటే ఫస్ట్ అవి లైక్ ఫ్రాక్షన్స్ అయితే దేని యొక్క న్యూమరేటర్ పెద్దదిగా ఉంటుందో అది పెద్దది, దేని యొక్క న్యూమరేటర్ చిన్నదిగా ఉంటుందో అది చిన్నది. అర్థమవుతుందా? ఓకే, మరి ఫస్ట్ ఏం రాద్దాం? దీస్ ఆర్ అన్లైక్ ఫ్రాక్షన్స్. స్టాప్ చేయనా? ఓకే, సో దీస్ ఆర్ అన్లైక్ ఫ్రాక్షన్స్. మరి ఏం చెప్పాను చూడండి, దీస్ ఆర్ అన్లైక్ ఫ్రాక్షన్స్. సో we have to convert these as like fractions. వాటిని మనము ఏం చేయాలి? లైక్ ఫ్రాక్షన్స్ మార్చాలి. మరి మార్చేది ఇంత ముందు నేర్చుకున్నారు కదా. ఫస్ట్ ఎల్సిఎం కనుక్కోవాలి, ఆఫ్టర్ దట్ ఒక్కొక్క దాన్ని మార్చుకుంటా వచ్చేసేసి. మరి ముందు ఎల్సిఎం కనుక్కుందామా? సో స్టెప్ 1. LCM of so LCM of what are 4 and 5 is equal to మరి ఇక్కడ కనుక్కునేసేద్దాం 4 5. సో ఈ రెండు ఒకటి ఈవెన్ నంబర్ ఒకటి ఆడ్ నంబర్, రెండిటికి కామన్ ఎప్పటికీ ఉండదు కాబట్టి 4 తీసేస్తున్నాం. సో నెక్స్ట్ 5 తీసేస్తున్నాం. సో 4 5 20 వేసేస్తా డైరెక్ట్, ఇంకా మళ్ళీ రాయటం ఎందుకు. సో ఈ రెండిటి యొక్క ఎల్సిఎం ఎంత అంటే మరి ఒక్కొక్క ఫ్రాక్షన్ ని కన్వర్ట్ చేసుకుంటూ వచ్చేసేద్దాం. స్టెప్ 2 కదా ఇది, స్టెప్ 2. సో ఒకటి ఏంటి 3/4 is equal to, సో 3 into LCM ఏంటి 20, 4 into LCM ఏంటి 20, అంతే కదా. న్యూమరేటర్ ని డినామినేటర్ ని LCM తో ఏం చేయాలి? ఫస్ట్ స్టెప్ లో మల్టిప్లై చేయాలి. సో ఇట్ ఈస్ ఫిక్సర్, సో 4 ones 4 5. సో మిగిలినవి రాసేసేయండి. 3 into 5 1 into 20, that is equal to 15/20. సో ఇట్ ఈస్ కన్వర్ట్ అయిపోయింది. రెండోది తీసుకున్నాం, కొంచెం స్టాప్ చేసుకున్నాను. సో ఓకే, సో అన్లైక్ ఫ్రాక్షన్స్ ఏమైపోయినాయి? లైక్ ఫ్రాక్షన్స్ అయిపోయినాయి. ఎలా చెప్తున్నారు? 3/4 1/5. సో డిఫరెంట్ డినామినేటర్స్ 20 20. Same denominators. yes. ఇప్పుడు వీటిల్లో స్టెప్ 3 కింద కంపేర్ చేసి ఏది పెద్దదో చెప్పేయాలి. ఓకే, Sir, 15 sir. 15/20 పెద్దది. స్టెప్ 4. సో 3 sir. Step 3 sir. ఓకే, స్టెప్ 3. సో ఏది పెద్దది చెప్పండి? 15/20. సో 15/20 4/20 లో ఏది పెద్దది? 15/20. ఎందుకు? న్యూమరేటర్ ఏది ఎక్కువ ఉంటే అది పెద్దది. ఇప్పుడు చూడండి, 15 రూపీస్ మీ దగ్గర ఉందనుకోండి, 20 మెంబర్స్ పంచుకుంటే తలా ఒక దగ్గర 1 రూపీ వస్తుంది. కానీ ఇక్కడ 4 రూపీసే ఉంది, 20 పీసులు చేసినా మనకి ఏమైపోతుంది? 10 పైసలు 3 పైసలు 5 పైసలు వస్తుంది. కాబట్టి ఎక్కువ డబ్బు ఇక్కడ వస్తుంది. కాబట్టి న్యూమరేటర్ ఎక్కువ ఉంటే దట్ ఈస్ పెద్దది. సో స్మాలర్ వన్, సారీ ఫస్ట్ బిగ్గర్ వన్ కదా, Bigger one or smaller
బిగ్గర్ వన్. గ్రేటెస్ట్ స్టెప్ 3 లో ఏం చేస్తామంటే బిగ్గర్ వన్. ఏంటి బిగ్గర్ వన్? 15 by 20. ఓకే, స్మాల్ అంట 4 by 20. స్మాలర్. సో ఎంత? 4 by 20. 20. సార్ అది వన్ బెడ్లెస్ ఇది అంటే ఖచ్చితంగా ఏం పర్లేదు, ఇది ఖచ్చితంగా మనకు తెలియాలి. ఎందుకంటే ఎప్పుడు కూడా డిఫరెన్స్ కనుక్కోవాలి అంటే ఖచ్చితంగా ఒకటి పెద్దదై ఉండాలి, ఒకటి చిన్నదై ఉండాలి. సో వీ హ్యావ్ టు సబ్ట్రాక్ట్ స్మాలర్ వన్ ఫ్రమ్ బిగ్గర్ వన్. సో స్టెప్ 4. స్టెప్ 4. ఓకే. సో ఇప్పుడు చెప్పండి, 15/20 పెద్దది అంటే వీటిల్లో ఏది పెద్దది? 15/20 పెద్దది అని రాసాము అంటే ఈ రెండింటిలో పెద్దది. ఇక్కడ చూసుకుంటే సరిపోలేదా? 15/20కి 3/4 దట్ ఈస్ ద బిగ్గెస్ట్ వన్. సో 3/4 1/5. ఓకే, ఫస్ట్ 3/4 1/5. మరి ఇక్కడ సబ్ట్రాక్ట్ చేయగలుగుతామా? చేయలేము. వాటి బదులు 5/20 ఏం చేస్తాం మనము? న్యూమరేటర్స్ మాత్రమే కూడగలుగుతాము, తీసేయగలుగుతాము అనేది తెలుసు మనకి. మరి ఇప్పుడు ఎప్పుడు ఆ పని చేయగలుగుతాం? ఈ రెండు ఈక్వల్ గా లైక్ ఫ్రాక్షన్స్ అయినప్పుడు. కాబట్టి ఇక్కడ చేయలేము, అందుకని దీని బదులు 15/20. సో 1/5 బదులు 4/20. సో ఫ్రమ్ హియర్ we can subtract easily. Is it? Okay. So these are because these are like so 20. So 5 15 minus 4 that is equal to 11/20. It is the difference. 11/20 is the difference for what? So 3/4 and 1/5. So therefore 3/4 1/5 is equal to 11/20. So this is the subtracting process subtracting process of fractions. Fractions ni ఎలా తీసివేయాలి? ఏం fractions అందులో? Unlike fractions ni subtract చేసి డిఫరెన్స్ కనుక్కోమన్నప్పుడు ఇలా చేయాలి. మరి ఇప్పుడు దీనికి ఒక సెంటెన్స్ ఇద్దాం. 11/20 is the difference of what are 3/4 and 1/5. 1/5. ఇది కూడా మనం చెప్పే స్థితిలో ఉండాలన్నమాట. అప్పుడే మనకు మ్యాథమెటిక్స్ లో పరిపూర్ణత వస్తుంది. ఓకేనా? సరే, డన్. ఇప్పుడు ఒక లెక్క చేసేసింది కదా. ఇప్పుడు ఇవన్నీ మీరు హోంవర్క్ చేసుకోవాలి. ఏం చేయాలి? హోంవర్క్. చూడు, అన్నిటికీ డిఫరెన్స్ కనుక్కోవాలి. యాక్టివిటీ ఏంటి మంది? ఫైండ్ డిఫరెన్స్. ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద గివెన్ ఫ్రాక్షన్స్. 2/3 3/5. వాట్ ఆర్ దీస్? అన్లైక్ ఫ్రాక్షన్స్. మరి స్టెప్ 1 లో ఏం చేయాలి? ఎల్సిఎం కనుక్కోవాలి. స్టెప్ 2 లో ఏం చేయాలి? కన్వర్షన్ చేయాలి. స్టెప్ 3 లో ఏం చేయాలి? వాట్ ఈస్ ద బిగ్గర్ వన్, వాట్ ఈస్ ద స్మాలర్ వన్ రాసుకోవాలి. ఆఫ్టర్ దట్ యు హావ్ టు సబ్ట్రాక్ట్ దెం. ఓకే, సో అన్నీ కూడా అన్లైక్ ఫ్రాక్షన్సే. మరి ఇక్కడ నేను చేశాను, 10 మీకు ఇచ్చాను. ఇందులో నేను ఒక తప్పు ఇచ్చున్నాను, అది మీరు కనుక్కోవాలి. తర్వాత కనుక్కొని రీజన్ రాయండి. అక్కడ మాట్లాడద్దు, రీజన్ రాయండి. ఎక్కడైతే నేను ఒక మిస్టేక్ చేస్తున్నానో ఆ మిస్టేక్కి మీరు నాకు రీజన్ రాసి తర్వాత చూపెట్టాలి. ఆ రీజన్ మీరు రాయాలి. మీరు కానీ దాన్ని ఫైండ్ అవుట్ చేస్తే మీరు రీజన్ రాస్తారు. ఓకే, ఈ క్లియర్ చేసేసుకోండి. నెక్స్ట్ ఏం చేద్దామంటే మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ఇస్తాను. అన్లైక్ లో మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ఇస్తాను. అప్పుడు ఏం చేయాలి? మిక్స్డ్ అన్లైక్ ఫ్రాక్షన్స్ ని మిక్స్డ్ లైక్ లేక మార్చాలి. తర్వాత వాట్ ఎవర్ సబ్ట్రాక్ట్ చేయమంటే సబ్ట్రాక్ట్ చేద్దరు, అడిషన్ చేయమంటే అడిషన్ చేద్దరు. ఓకే, డన్. ఓకే, స్టాప్ ఇట్ అమ్మా.